ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో నేటి గ్రహాల స్థితిగతులు, వాటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. కార్తీకంలో బుధవారం అయినటువంటి సందర్భంగా ధైర్య సాహసాలు కలగడానికి, ధర్మాన్ని గెలిపించుకోవడానికి లక్ష్మీ నృసింహస్వామిని ద్వాదశ రాశుల వారు ఏ విధమైన విధి విధానాలతో అర్చించాలో ఆ విశేషాలు తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శార్వనామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతువు కార్తీక మాసం బహుళపక్షం. ఈరోజు బుధవారం. బుధవారానికి అధిష్టాత బుధుడు. వ్యాపారపు పనుల్ని చక్కబెట్టుకోవడానికి, అలాగే చదువుల్లో మిగిలినటువంటి భాగాలని సంపూర్ణంగా ముగింప చేసుకోవడానికి, పొలం పనులు చేసుకోవడానికి ముఖ్యమైనటువంటి రోజు బుధవారం. ఈరోజు తిథి విదియ. విదియకి అధిష్టాత విధాత. దేవతా కార్యక్రమాలు చేసుకోవడానికి, అలాగే పొలం పనులు మిగిలి ఉన్నట్లయితే వాటిని పూర్తి చేసుకోవడానికి, స్వర్ణ రజత ఆభరణాలను ధరించడానికి అనుకూలమైనటువంటి తిథి విదియ. నేటి నక్షత్రం మృగశిర. మానసిక ప్రశాంతత కోసం జపాన్ని చేసుకోవడానికి, పొలం పనుల్ని కొనసాగించుకోవడానికి, దేవతా ప్రతిష్టలని చేయించుకోవడానికి అనుకూలమైనటువంటి నక్షత్రం ఇది. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ఏ విధమైన హోమశాంతులు లేవు. అయితే కుజదశకి చెందినటువంటి వారు అవుతారు ఈ నక్షత్రంలో పుట్టినట్లయితే. ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, వృత్తి వ్యాపారాలు నిర్వహించేటటువంటి వారికి తీసుకున్నటువంటి రుణాల మీద వడ్డీ పెరుగుతోందనే భయం కనిపిస్తూ ఉంటుంది. ఉద్యోగులకి ఏ విధమైన ఇబ్బందులు అయితే ఉండవు, కానీ శారీరకమైనటువంటి సత్తువ లేనటువంటి కారణంగా సకాలంలో పనిని పూర్తి చేయలేకపోవచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు పనులన్నీ సక్రమంగా పూర్తి చేస్తున్నప్పటికీ కూడా ఏదో చిన్నదైనటువంటి లోటు ఉందేమో అనేటటువంటి ఆలోచనతో ఉంటారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి ఆర్థికమైనటువంటి లాభం అంతంత మాత్రంగానే ఉండే కారణంగా కొద్ది దిగులుగా అనిపిస్తారు. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారికి చెప్పుకోదగ్గ కష్టనిష్ఠురాలు ఏమాత్రమూ లేవు. విద్యార్థులకి మాత్రం అసంతృప్తి భావం గోచరిస్తూ ఉంటుంది. అలాగే సైన్స్ రంగానికి చెందినటువంటి వారు, విజ్ఞాన శాస్త్ర రంగానికి చెందినటువంటి వారు బహుమతి తమకి రాలేదనేటువంటి ఆ నీరసంతో కనిపించవచ్చు మానసికంగా. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. కార్తీక బుధవారం సందర్భంగా మేషరాశి వారు లక్ష్మీ నృసింహస్వామిని గంధ జలంతో అభిషేకించినట్లయితే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, వ్యాపార రంగంలో ఉన్నటువంటి మహిళలు వ్యాపారాన్ని మరింత విస్తృతిపరచాలి అనేటువంటి ఆలోచనతో ఉంటారు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు ఆర్థికమైనటువంటి లాభాన్ని బాగా పొందుతున్నప్పటికీ కూడా సంతృప్తి తనంతో ఉండకపోవచ్చు. కార్మిక రంగానికి చెందిన వారు మానసికమైనటువంటి ఉత్సాహంతో ఉంటారు, శారీరకమైనటువంటి ఉత్సాహంతో కూడా ఉంటారు. ఆ కారణంగా వస్తూత్పత్తిని బాగా చేయగలుగుతారు. ఉద్యోగులు ధైర్యంగా తమ కార్యక్రమాన్ని నెరవేరుస్తున్నప్పటికీ కూడా పై అధికారులకి ప్రశంసాపాత్రం అవుతుందో లేదో అనే చిన్న అనుమానంతో ఉండొచ్చు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు మంచి దిగుబడిని తెచ్చుకోగలుగుతారు. భాగస్వాముల మధ్య వచ్చినటువంటి కలహాన్ని సంపూర్ణంగా నివృత్తి చేసుకోగలుగుతారు. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారు తప్పక పంట దిగుబడి ముందున్నటికి బాగా ఉంటుంది, ఆర్థిక లాభం ఉంటుందనే దృఢ విశ్వాసంతో ఉంటారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 9. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. కార్తీక బుధవారం సందర్భంగా వృషభ రాశి వారు లక్ష్మీ నృసింహస్వామిని పసుపు జలంతో అభిషేకించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే, మహిళల్లో తాత్కాలికమైనటువంటి ఆనందం కనిపిస్తూ ఉంటుంది. వివాహాది శుభకార్యాలు నెరవేరుతాయనే విశ్వాసం కూడా బలంగా ఉంటుంది.
వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు ఇతర ప్రాంతాలకి సరుకు దిగుమతి కోసం వెళ్ళే అవకాశం ఉంది. ఉద్యోగులు బాధ్యతల్ని పెంపుదల చేసినటువంటి కారణంగా మరింత పని ఒత్తిడితో ఇబ్బందికి గురి అవుతూ ఉండొచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారికి తాము చేసేటటువంటి పని పైవారికి నచ్చనటువంటి కారణంగా మానసికంగా కొద్ది పరివేదనతో ఉండొచ్చు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు భాగస్వాముల ద్వారా ఒత్తిడిని పెంచుతారు పనిచేస్తూ ఉండేటటువంటి వారి మీద. ఆ కారణంగా క్రింది వారు కొద్ది మానసికంగా ఇబ్బందిగా అనిపిస్తూ ఉండొచ్చు. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారికి ప్రతి విషయంలోనూ అసహన భావం ఎందుకో తెలియకుండా గోచరించవచ్చు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు నీలం. కార్తీక బుధవారం సందర్భంగా మిథున రాశి వారు లక్ష్మీ నృసింహస్వామిని కుంకుమ జలంతో అభిషేకించినట్లయితే బంధుమిత్రుల నుండి అనుకోకుండా సహాయం లభిస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో ఏ విధమైనటువంటి అనాసక్తి ఉండదు. ఉత్సాహపూరితంగా అన్ని కార్యక్రమాలని చేస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారు ఆర్థికమైనటువంటి పెట్టుబడి పెట్టడం కోసం జంకుతనంతో కనిపిస్తారు. ఉద్యోగులు పనుల్ని అన్నిటినీ సక్రమంగా చేస్తున్నప్పటికీ కూడా తగిన గుర్తింపు లభించడం లేదు అనేటువంటి దిగులుతో ఉండొచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు దూరభార ప్రయాణాలని చేసైనా సరే మరికొన్ని ఆదాయ మార్గాలని తెలుసుకోవాలనే ఆలోచనతో ఉంటారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఏ విధమైనటువంటి ఇబ్బందికి అసహనానికి గురి కాకుండా పరిశ్రమని చక్కగా నిర్వహించుకోగలుగుతారు. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారు పంట మార్పిడితో పాటు వ్యవసాయానికి కావాల్సినటువంటి పనిముట్ల కోసమని ఎక్కువ ధనాన్ని ఖర్చు పెడుతూ ఉండొచ్చు ఈ రోజున. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. కార్తీక బుధవారం సందర్భంగా కర్కాటక రాశి వారు లక్ష్మీ నృసింహస్వామిని నారికేళ జలంతో అభిషేకించినట్టయితే క్రయ విక్రయాలు రెంటిలోనూ లాభం కలుగుతుంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే భార్యాభర్తల మధ్య చిన్న పొరపత్యం వచ్చేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఆచితూచి మాట్లాడుకోవడం మంచిది. ఉద్యోగులకి ఏ విధమైన ఇబ్బందులు ఉండవు ఉద్యోగంలో. అయినప్పటికీ కూడా తీసుకున్నటువంటి రుణాలని తీర్చుకోలేనటువంటి కారణంగా కొద్ది ఇబ్బందికి గురి అవుతూ ఉండొచ్చు. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు ఎంత పొదుపుని పాటించినప్పటికీ కూడా పై రుణదాతల నుండి ఒత్తిడి వస్తుండే కారణంగా మానసికంగా నిరుత్సాహంగా ఉండొచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఆర్థికమైనటువంటి లోటుని పొందుతూ మరో కర్మాగారంలో కూడా పనిచేయాలనే ఊహకి వస్తారు. అది సాధ్యపడకపోవచ్చు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి పన్నుల భారం మరింత కావడం, ఇంతకుముందు చెల్లించవలసినటువంటి పన్నులతో జరిమానాతో కట్టవలసి రావడం కారణంగా ఆర్థికమైనటువంటి ఇబ్బందికి గురి కావచ్చు. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారికి ఆప్తులు బంధువులు చక్కని సహాయ సహకారాలని అందిస్తూ ఉంటారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు నీలం. కార్తీక బుధవారం సందర్భంగా సింహరాశి వారు లక్ష్మీ నృసింహస్వామిని ఆవు పాలతో అభిషేకించినట్లయితే కొత్తగా ఇంటిని కొనుక్కునేటటువంటి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో వివాహాది శుభకార్యాలకి సంబంధించినటువంటి ఆలోచనలు బాగా ఉండడం, వాటికి సంబంధించినటువంటి మాటల్ని మాట్లాడుతూ రోజుని గడపడం జరగచ్చు. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారికి ప్రతి విషయంలోనూ సంశయం గోచరిస్తూ చెయ్యాలా వద్దా అనేటటువంటి ఆందోళన పరిస్థితి ఏర్పడవచ్చు. ఉద్యోగులకి ప్రతి పని కూడా సక్రమంగా చేస్తున్నప్పటికీ కూడా ఏదైనా పొరపాటు చేశామేమో అనేటటువంటి సంశయాస్పద స్థితి ఉంటుంది. కార్మిక రంగానికి చెందినటువంటి వారు ధైర్యంగా ప్రతి పనిని పూర్తి చేసుకోగలుగుతారు. ఏ విధమైనటువంటి కష్ట నిష్ఠురాలు వీరికి లేవు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి భవనాల విషయంలో అలాగే విద్యుత్ విషయంలో సక్రమమైనటువంటి ప్రమాణాలు పాటింపబడుతున్నాయా లేదా అనేటటువంటి ఆలోచన ఏర్పడవచ్చు.
ఈ వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారికి చెప్పుకోదగ్గటువంటి ఇబ్బందులు ఏవీ ఈనాటికి లేవు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 6, ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. కార్తీక బుధవారం సందర్భంగా కన్యారాశి వారు లక్ష్మీ నృసింహస్వామిని పుష్ప జలంతో అభిషేకించినట్లయితే నూతన వాహనాన్ని కొనుక్కునే ఆలోచన బలంగా కలుగుతుంది. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో పట్టుదల భావం పూర్తిగా తొలగిపోతుంది. రాజీ ప్రయత్నాలు చేయాలనేటటువంటి బలమైన ఆలోచన ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు సర్దుకుపోయేటటువంటి ధోరణితో ఉంటారు తప్ప పట్టుదల భావాన్ని కలిగి ఉండరు. ఉద్యోగులు పై అధికారులు చిన్న మందలింపులకి గురి చేసినా లేక పని ఒత్తిడి కల్పించినా ఇంకేది చేసినా ఏ విధమైన విరోధ భావాన్ని కలిగి ఉండరు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు తమ ఇంటిలో కూడా చిన్నదైనటువంటి కుటీర పరిశ్రమను ఏర్పాటు చేసుకుని ఆదాయ మార్గాన్ని పెంపొందించుకునే ప్రయత్నంలో ఉంటారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు క్రింది ఉద్యోగులతో చిన్న చిన్న వివాదాలు వచ్చినా తామే సర్దుకుపోయేటటువంటి ఆలోచనతో ఉండి సమస్యని పరిష్కరించుకోగలుగుతారు. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారికి చెప్పుకోదగ్గ ఇబ్బందులు ఏమాత్రము ఈనాటికి లేనే లేవు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 4, ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. కార్తీక బుధవారం సందర్భంగా తులారాశి వారు లక్ష్మీ నృసింహస్వామిని ఫలరసంతో అభిషేకించినట్లయితే న్యాయస్థానంలో విజయం లభిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో మంచి ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. సమస్య పరిష్కారం కోసం చేసేటటువంటి ప్రతి ప్రయత్నము కూడా సఫలమవుతూ ఉంటుంది. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారు దూర ప్రయాణాలని చేయడానికి ఏమాత్రం ఇష్టపడరు. ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా మూల్యాన్ని తగ్గించుకుని అమ్ముకుంటూ సర్దుకుపోయేటటువంటి ధోరణితో ఉంటారు. ఉద్యోగులు చెల్లించవలసినటువంటి పన్నులు ఏవైనా ఉన్నట్లయితే వాటిని చెల్లించడం, అలాగే రుణాలని తీర్చవలసి వస్తే వాటిని ప్రణాళిక ప్రకారం తీర్చడం ఎంతైనా మంచిది. లేని పక్షంలో కొన్ని తీరుల ఇబ్బందికి గురి కావచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు వస్తువులని చేసేటటువంటి సందర్భంలో తగినంత నైపుణ్యాన్ని చూపించని పరిస్థితిలో ఇబ్బందికి గురి కావచ్చు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు తమ క్రింది ఉద్యోగులతో, తోటి ఉద్యోగులతో, అలాగే పై అధికారులతో సరైనటువంటి తీరులో మాట్లాడే తీరులో నైపుణ్యాన్ని ప్రదర్శింపజేయడం అత్యంత అవసరం. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారు వ్యవసాయాలకు కావలసినటువంటి పనిముట్లని కొనేటప్పుడు ఆర్థికమైనటువంటి క్రమశిక్షణని పాటించి తీరాలి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2, ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. కార్తీక బుధవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు లక్ష్మీ నృసింహస్వామిని విభూతి జలంతో అభిషేకించినట్లయితే శత్రుదోషం క్రమక్రమంగా తొలగిపోతుంది. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు 2 తీరుల మాటలు మాట్లాడేటటువంటి కారణంగా అనవసరమైనటువంటి ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు ఆర్థికమైనటువంటి మూల్యాల విషయంలో చిన్నవైనటువంటి ఇబ్బందులకి గురి కావచ్చు. ఉద్యోగులు కూడా మాటని మార్చేటటువంటి కారణంగా తోటి ఉద్యోగులతోనూ పై ఉద్యోగులతోనూ చిన్నదైనటువంటి ఇబ్బందులకి గురి కావచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు వ్యవహార విషయంలో చిన్న పొరపాటు చేసేటటువంటి కారణంగా కీర్తి ప్రతిష్టలని నష్టపోయేటటువంటి అవకాశం కనిపిస్తోంది. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు భాగస్వాములతో అనుకూల భావాన్ని ప్రదర్శిస్తూ ఉన్నప్పటికీ కూడా వారి నుండి తాత్కాలికమైనటువంటి వ్యతిరేకత గోచరించవచ్చు. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారికి దాదాపుగా అన్ని సమస్యలు కూడా పరిష్కరింపబడే కారణంగా ఆనందంగా ఉంటారు. ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 1, ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. కార్తీక బుధవారం సందర్భంగా ధనురాశి వారు లక్ష్మీ నృసింహస్వామిని పరిమళ జలంతో అభిషేకించినట్టయితే కీర్తి ప్రతిష్టలు సొంతమవుతాయి. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో ఏ విధమైనటువంటి అభద్రతాభావం గోచరించదు.
అనారోగ్య భావం మాత్రం తాత్కాలికంగా ఉండొచ్చు, ఔషధ సేవతో తొలగిపోతుంది. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు దూరభార ప్రయాణాలని చేయకూడదనేటటువంటి ఆలోచనకి వస్తారు. అది చాలా చాలా మంచిదైనటువంటి నిర్ణయం. కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఆరోగ్యానికి సంబంధించినటువంటి తగిన భద్రతా ప్రమాణాలని పాటిస్తూ ఉంటారు, పాటింప చేస్తూ ఉండొచ్చు కూడా. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి తాత్కాలికమైనటువంటి అసంతృప్త భావం ఏర్పడవచ్చు. అసంతృప్తి కలగడానికి తగినటువంటి కారణాలు ఏమాత్రం లేనే లేవు. అయితే మాట్లాడేటటువంటి సందర్భంలో మాత్రం ఆచి తూచి మాట్లాడడం అవసరం. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారి కుటుంబాలలో తాత్కాలికమైనటువంటి అసంతృప్తి భావం గోచరించవచ్చు. దానికి కారణం విద్యార్థుల విద్యా ప్రమాణాలు తగ్గిపోతూ ఉండడమే. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు. కార్తీక బుధవారం సందర్భంగా మకర రాశి వారు లక్ష్మీ నృసింహస్వామిని తేనెతో అభిషేకించినట్లయితే నూతనోత్సాహం వెల్లివిరుస్తుంది కుటుంబంలో. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తీసుకున్నటువంటి రుణాలని ఖచ్చితంగా తీర్చివేయాలనే గట్టి నిర్ణయానికి రాని పక్షంలో కీర్తి ప్రతిష్టలు తగ్గిపోవడమే కాకుండా అనవసరమైనటువంటి వివాదాలు కూడా కలిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారు దూకుడుగా వెళ్ళడం కాకుండా మాటల్లో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ నిదానమైనటువంటి శైలిలో మాట్లాడినట్లయితే ఏ విధమైన ఇబ్బందులు రానే రావు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు పై అధికారులతో విరోధించడం, ప్రభుత్వంతో విరోధాన్ని పెట్టుకోవడం అనే దృక్పథం లేకుండా నిదానమైనటువంటి మాటలతో మాట్లాడుకున్నట్లయితే కొన్ని పరిష్కరింపబడవలసిన సమస్యలు పరిష్కరింపబడే అవకాశం ఉంది. ఉద్యోగులు తమ తోటి ఉద్యోగులతో పై అధికారులతో సమన్వయ సామరస్య భావంతో ఉండడం అవసరం. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారు వ్యవసాయపు పనిముట్లతో పాటు క్షేత్రానికి సంబంధించినటువంటి మరమ్మతులకి ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టకుండా తగినటువంటి ఆర్థికమైన క్రమశిక్షణతో చేసుకోవడం అవసరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. కార్తీక బుధవారం సందర్భంగా కుంభరాశి వారు లక్ష్మీ నృసింహస్వామిని చందన జలంతో అభిషేకించినట్లయితే సమస్యలు క్రమంగా పరిష్కరింపబడుతూ సాగుతాయి. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలకి వాహనాన్ని కొనుక్కోవాలనేటటువంటి ఆలోచన కలుగుతుంది, దాదాపుగా నెరవేరవచ్చు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి కుటుంబంతో ఎక్కువసేపు గడిపేటటువంటి అవకాశం లేనటువంటి కారణంగా తాత్కాలికమైనటువంటి పొరపత్యాలు ఏర్పడవచ్చు. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారు ఎక్కువసేపు కుటుంబంతో గడపాలనే గట్టి నిర్ణయానికి వచ్చిన కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. దూర ప్రాంతాలకి విందు వినోద విహార యాత్రల్ని చేయాలనేటువంటి ఆలోచనతో కుటుంబాలు ఉండొచ్చు, దాదాపుగా అది ఫలించవచ్చు కూడా. కార్మిక రంగానికి చెందినటువంటి వారు తమదైనటువంటి కర్మాగారంలో సరైనటువంటి సక్రమమైనటువంటి పనుల్ని చేసుకోలేనటువంటి కారణంగా కార్మిక విధానం మూతపడే పరిస్థితి ఉంది. ఎక్కువ శ్రద్ధని పాటించి తీరాలి. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారు వ్యవసాయ క్షేత్రాన్ని సక్రమంగా చేసుకుంటారు, కానీ పనివారు సక్రమంగా రానటువంటి కారణంగా ప్రయోజనం ఏమాత్రము కలక్కపోవచ్చు. ముఖ్యంగా విద్యార్థులు పై పరీక్షల కోసం ఎక్కువగా సిద్ధపడాలని అనుకున్నప్పటికీ కూడా అది ఈ రోజుకి సాధ్యపడకపోవచ్చు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 8. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. కార్తీక బుధవారం సందర్భంగా మీనరాశి వారు లక్ష్మీ నృసింహస్వామిని చెరకు రసంతో అభిషేకించినట్లయితే అనుకున్న పనిలో తప్పక విజయం లభిస్తుంది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. శివకేశవులకు ప్రీతికరమైనటువంటి ఈ కార్తీక మాసంలో మన నిత్యం ఆచరించేటువంటి విధి విధానాల్లో స్నానం, దానం, దీపం, ఉపవాసం అత్యంత శ్రేష్టమైనవి. గృహంలో కూడాను నిత్యం కూడాను గృహిణులు తులసి చెట్టు వద్ద, తులసి కోట వద్ద చక్కగా ముగ్గులను పెట్టి
కార్తీక దీపాన్ని గనక వెలిగించినట్లయితే లక్ష్మీప్రదమైనటువంటి ప్రభావంతో గృహం విరాజిల్లుతుంది. అలాగే గ్రహ నక్షత్ర మాలికాధరుడైనటువంటి పరమేశ్వరుణ్ణి వివిధ రీతుల్లో గనక దీపారాధన గనక నిర్వహించినట్లయితే మనకు పట్టినటువంటి గ్రహ పీడ బాధలు తొలగిపోవటానికి ఆశుతోషుడు అభయాన్ని ప్రసాదిస్తాడు. గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి దీపారాధన అనేటువంటిది ఎలా చేయటం వలన ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో కూడా శాస్త్రంలో మనకు తెలియజేశారు. రవిగ్రహ దోష నివారణకు కుంకుమ వర్ణంలోని ఒత్తులను, ఆవునేతిని ఉపయోగించాలి. అలాగే జాతకంలో చంద్రగ్రహ దోషం పోగొట్టుకోవటానికి తెల్లని ఒత్తులు రెండిటిని నేతిలో ముంచి వెలిగించాలి. అలాగే మీ జాతకంలో కుజగ్రహ దోషం ఉందని చెప్పారా? అయితే ఈ దోషం పోగొట్టుకోవటానికి ఎరుపు రంగుతో ఉండేటువంటి 3 ఒత్తులను నువ్వుల నూనెతో వెలిగించండి. అలాగే మీ జాతకంలో బుధగ్రహ దోషం ఉందని చెప్పారా? అలాగైతే బుధగ్రహానికి సంబంధించి తెల్ల జిల్లేడు వేరుతో చేసినటువంటి ఒత్తులను 4 ఎర్రటి ప్రమిదలో తమలపాకు వేసి వెలిగించండి. ఇలా చేసినట్లయితే బుధగ్రహ దోషం పోతుంది. ఇందులో దీపారాధనకు గాను కొబ్బరి నూనెను వాడాల్సి ఉంటుంది సుమా. ఇక మీ జాతకంలో గురుగ్రహ దోషానికి వాడవలసినటువంటి విధి విధానంలో తామర ఒత్తుల తూడలు ఉపయోగించినటువంటి ఒత్తులను ఆవు నేతిని ఉపయోగించి గనక దీపారాధనలో ఉపయోగించినట్లయితే గురుగ్రహ దోషం తొలగిపోతుంది. శుక్రగ్రహ దోషం గనక ఉన్నట్లయితే శుక్రగ్రహ దోషానికి తామర ఒత్తులు వినియోగించాలి. అలాగే శనిగ్రహ దోషం పట్టి పీడిస్తున్నప్పుడు 7 నల్లని ఒత్తులను ఇనుప ప్రమిదలో నువ్వుల నూనెతో గనక వెలిగించినట్లయితే శనిగ్రహ దోషం తొలగించుకోవటానికి ఆస్కారం ఉంటుంది. రాహు దోషానికి పసుపు వర్ణం కలిగినటువంటి 8 ఒత్తులను నిమ్మకాయ డొప్పలో వెలిగించటం వల్ల ఆ దోష నివృత్తి కలిగి తీరుతుంది. దీపారాధనలో వాడేటువంటి తైలం మూలికా తైలంగా కూడాను ఉపయోగించవచ్చు. రాహుగ్రహ దోషానికి, కేతుగ్రహ దోషం పోవటానికి తెల్ల జిల్లేడుతో చేసినటువంటి ఒత్తులు 9 తీసుకొని కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. ఇలా గనక చేసినట్లయితే కేతుగ్రహ దోషం తొలగిపోతుంది. రాసులను బట్టి దీపారాధన చేసేటువంటి పద్ధతులను జ్యోతిష్య శాస్త్రవేత్తలు మనకు అందిస్తూ ఉన్నారు. ఇక్కడ జన్మ తేదీలను అనుసరించి రాసులు గోచార పరిహారం కోసం దీపారాధనలో ఉపయోగించవలసినటువంటి ఒత్తుల విధి విధానం కూడా మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఎవరికి తోచిన చందంగా వారు ఆయా ఒత్తులను వినియోగిస్తూ దీపారాధన గనక కార్తీక మాసంలో గనక చేసినట్లయితే గ్రహ నక్షత్ర మాలికాధరుడైన పరమేశ్వరుడు దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో శుభ కార్తీకం అంశానికి స్వాగతం. ఈరోజు బుధవారం, కార్తీక మాసం కృష్ణపక్షం ద్వితీయ. ఈ రోజున మృగశిర నక్షత్రం. ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటి అంటే ఈ రోజును చాతుర్మాస్య ద్వితీయ అనేటువంటి పేరుతో ఋషులు పిలుస్తారు. అంటే చాతుర్మాస్య ద్వితీయ అని చెప్పటంలో ప్రత్యేకంగా
కృచ్ఛ్ర చాంద్రాయనాది వ్రతములు సర్వపాప పరిహారం కోసం ఆచరించేటువంటి యతీశ్వరులు ఈ రోజున తప్పకుండా ఉపవాస దీక్ష చేస్తారు అని మనకు పురాణ కథనం. అలాగే దీని పేరు కూడా అశూన్య శయన వ్రతము అనేటువంటిది కూడా చెప్పారు. అశూన్య శయన వ్రతము అంటే చక్కగా జాగారం చెయ్యటము, మేల్కొని ఉండటము, అలాగే విష్ణు సంబంధమైనటువంటి స్తోత్రపారాయణములు చెయ్యటము. వీటన్నింటికంటే ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే ఈ రోజున భగవద్గీతలో చెప్పబడినటువంటి 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము అనేటువంటి అధ్యాయమును ఈ రోజున సాయంకాల సంధ్యా సమయమున పూర్తిగా పారాయణం చేసి విష్ణు సంబంధమైనటువంటి కృష్ణ అష్టోత్తరం కావచ్చు, లేదా వెంకటేశ్వర అష్టోత్తర నామమైన అంటే నారాయణుడికి సంబంధమైనటువంటి అష్టోత్తర పారాయణం చేసి స్వామివారి సన్నిధిలో కూర్చొని వనమాలి గదీశారంఘి శంఖి చక్రీచనందకి శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు అనే ఈ శ్లోకమును ఒక 21 మార్లు పఠించటం వల్ల సకలమైనటువంటి రక్షను ఆ నారాయణుడు అనుగ్రహిస్తాడు. అంటే నారాయణ కవచ పారాయణం చేస్తే ఎంతటి రక్షణ మనకు కలుగుతుందో అటువంటి రక్ష ఈ రోజున, అందులో మృగశిర నక్షత్రం అనేటువంటిది గురు సంబంధమైనటువంటి నక్షత్రము, దత్తాత్రేయ భగవానుడి యొక్క ఆవిర్భావ నక్షత్రము అంటారు. ఈ రోజున విశేషంగా దత్తాత్రేయ స్తోత్రపారాయణం కూడా చాలా అభీష్ట ఫలప్రాప్తిని అనుగ్రహిస్తుంది. అలాగే ఈ రోజున జ్యేష్ఠాకార్తె ప్రారంభమైంది ఈ రోజున. అలాగే విష్ణు సంబంధమైనటువంటి వారము బుధవారము, అలాగే అశూన్య శయన వ్రతం ఆచరించేటువంటి రోజు కాబట్టి ఈ రోజున కార్తీక దామోదరుడి యొక్క ఆరాధన, కార్తీక దామోదర వ్రతము కానీ లేదా దామోదరుడికి నారాయణుడికి సంబంధమైనటువంటి స్తోత్రపారాయణాదులు అత్యంత అనుకూలమైనటువంటి శక్తిని మనకు అనుగ్రహించడమే కాక భవిష్యత్తుకు సంబంధించినటువంటి చక్కటి ఒక మార్గదర్శకత్వం అనేటువంటిది ఈ వ్రతాదులను చేయటం వల్ల కలుగుతుంది. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ఐశ్వర్య సిద్ధి అనే అంశానికి స్వాగతం. విరివిగా లభించే దినుసులు 9. ఈ 9ంటిని నవగ్రహాలకు ప్రతినిధిగా చెబుతూ ఉంటారు. గోధుమలు రవికి, బియ్యము చంద్రునకు. ఇలా ఆలోచన చేస్తే ఆలోచనకు మూల కారణమైన గ్రహం బుధగ్రహం. బుధుడికి ప్రీతికరంగా వినియోగించేటటువంటి ఆ దినుసు పెసరపప్పు. ఈ పప్పు ధాన్యాలలో విశేషమైనది, ఆరోగ్యదాయిని, ఆనందదాయిని పెసరపప్పు. ఇంటింట పప్పు లేని భోజనం ఉండదు కదా. ఒకవైపున ఆధ్యాత్మికం, మరోవైపున ఆయుర్వేదం, రెండింటి మధ్యన జ్యోతిషాన్ని కూడా మేళవించి చర్చ చేసే సందర్భంగా ఏం గమనిస్తున్నాం ఐశ్వర్య సిద్ధిలో అంటే ఏ పదార్థాన్ని వినియోగించడం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందింప చేసుకోగలుగుతాం, ఏ దైవాన్ని స్తోత్రం చేయడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని సంతరింపు చేసుకోగలుగుతాం. ఆరోగ్యంలో మంచి చెడు ఉంటాయా అంటే నిగనిగలాడేటటువంటి చర్మం ఆరోగ్యాన్నే సూచిస్తుంది, కానీ లోన ఉండేటటువంటి కుళ్ళిపోయే స్వభావము స్వల్పకాలంలోనే ప్రమాదం ఏదో తెచ్చిపెడుతుంది అనే గుర్తించాలి. అలా ప్రమాదం తెచ్చిపెట్టేటటువంటి దినుసు కందిపప్పు. ఆ ప్రమాదంలో నుంచి మనల్ని ప్రమోదం వైపు మార్చేటటువంటి దినుసు పెసరపప్పు. ఇంటింట పప్పు ఆహారం లేకుండా ఉండదు కదా. ఏ ఇంట్లోనైనా ఎక్కడైనా ఎప్పుడైనా విరివిగా సులభంగా అత్యంత సాధారణంగా సామాన్యంగా వినియోగించేటటువంటి దినుసు పప్పు. పప్పుచారు పప్పు అనుకున్నప్పుడు ఈ పప్పు ఏది అయి ఉండాలి? పెసరపప్పు ఆరోగ్యదాయిని. కందిపప్పు శరీరంలో వాత గుణాన్ని పెంచుతుంది, స్థౌల్యాన్ని పెంచుతుంది, రక్త ప్రసరణ వేగాన్ని నియంత్రిస్తుంది. నియంత్రణ మంచిదే, పరిమితికి మించి నియంత్రణకు వచ్చినప్పుడు బీపీ లో బీపీగా మారే ప్రమాదం అవుతుంది. అలా కాకుండా ప్రశాంత స్థితిని అసంతరింపజేసేటటువంటి గుణం కలది కాబట్టి పెసరపప్పును ప్రత్యేకంగా పొంగలి అన్న పేరిట సంపూర్ణంగా కార్తీక మాసం అయిన తర్వాత మార్గళి నెల అంతా కూడా పెసరపప్పునే వినియోగిస్తారు.
ఆధ్యాత్మిక జ్ఞానం కలవారంతా కూడా. ఆధ్యాత్మిక జ్ఞానం ఆయుర్వేద జ్ఞానంతో ముడిపడి ఉంటుంది. కార్తీక మాసం 2వ భాగంలో మనం ప్రవేశించిన నేపథ్యంలో ఇక అమావాస్య, ఆ పిదప మార్గడి నెల ప్రారంభం అవుతున్న తరుణంలో పెసరపప్పుకు ఉండేటటువంటి వినియోగాలు, ప్రయోజనాలు ఏమిటో మనం గమనిద్దాం. బుద్ధి కుశలత పెసరపప్పు వల్ల చేకూరుతుంది. అజీర్ణ వ్యాధి పెసరపప్పు వినియోగిస్తే తగ్గుతుంది. కొందరికి ఒక చిత్రమైన వ్యాధి ఉంటుంది. భోజనం చేస్తారు, కాసేపటికే మళ్ళీ ఆకలి అంటూ ఉంటారు. తిన్న కాసేపటికే మళ్ళీ ఆకలి ఏమిటి అంటే, ఈ దాహతి, ఆకలి అనే రెండింటికి కూడా మూల కారణం మన శరీరంలో ఉండేటటువంటి ఒక ఉష్ణ శక్తి. ఇది దాహతికి ప్రమాదకరమైనటువంటిది అవుతున్నది. ఈ ఉష్ణభావానికి ఆధిపత్యం కుజుడికి సంబంధించినదిగా జ్యోతిష శాస్త్రం వర్ణిస్తుంది. అలా కాకుండా ఆరోగ్యకరమైన ఆకలి మనకు కలగాలి. కొందరికి అసలు ఆకలే ఉండదు, రోజుల తరబడి అలాగే ఉంటారు. రెండు కూడా ప్రమాదకరమైనవే. అతి ఆకలి లేక మితమైన ఆకలి రెండింటిని కూడా నివారణోపాయంగా సనాతన సంప్రదాయం పెసరపప్పు కట్టు సూచిస్తుంది. పెసరపప్పును ఉడకబెట్టి ఆ వచ్చేటటువంటి కట్టులో సైంధవ లవణాన్ని కలిపి ఆ ద్రవ పదార్థాన్ని కాస్త చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉండగా స్వీకరిస్తే అతి ఆకలి అనే రోగం నివారణమవుతుంది. పిల్లలకు జ్ఞాపశక్తి బాగా పెరగాలి, బుద్ధి పెరగాలి, జ్ఞానం పెరగాలి అనేటటువంటి వారంతా ఆధ్యాత్మిక కోణంలో పెసలు దానంగా ఇవ్వాలి. నానబోసిన పెసలను గుగ్గిళ్ళుగా మార్చి వాటిని ఆహారంగా అందించాలి. ఆవుకు పెసలను దానంగా పెట్టాలి అని ఆధ్యాత్మిక కోణంలో చెప్పే మనమంతా కూడా ఆయుర్వేద కోణాన్ని అనుసరించినప్పుడు పెసలు, సునాముఖి ఆకు ఈ రెండింటినీ కూడా కలిపి రసంగా తయారు చేసి ఆ చారు లేక ఆ రసాన్ని పిల్లలకు అందిస్తే జ్ఞాపశక్తి పెరుగుతుంది అని మనకు ఆయుర్వేద శాస్త్రం తెలియజేస్తుంది. పెసలకు ఉండేటటువంటి మరి ఒక గొప్ప వినియోగం సౌందర్య పోషణ దినుసు కావడమే. చర్మానికి నైగనిగ్యమైనటువంటి ఒక వెలుగు రావాలి, ఓజస్సు, తేజస్సు, భ్రాజస్సు ఇవన్నీ కూడా కలగాలి, చర్మం కలకలలాడుతూ ఉండాలి, ఆరోగ్యంగా తొణికిసలాడుతూ ఉండాలి అంటే పెసరపప్పుతో చేసినటువంటి పెసరపిండి మనకు తెలిసిందే కదా. ఇందులో గంధకచూరాలు, పెసరపప్పు, శనగపప్పు ఇంకా అనేక సుగంధ ద్రవ్యములు మేళవించి సున్నిపిండి తయారు చేస్తారు. ఈ సున్నిపిండిలో ప్రధానమైనటువంటి దినుసు పెసరపప్పు. పెసరపప్పు ద్వారా చర్మానికి వృద్ధాప్యం రాకుండా, ముడతలు రాకుండా ఉండే లక్షణం ఉన్న కారణం చేత ఆ పదార్థాన్ని దినుసు కూడా ఇలా వినియోగించవచ్చును అంటుంది పరిహార విజ్ఞానం. సంప్రదాయ ప్రాచీన ఆయుర్వేద శాస్త్రం అంతా కూడా ఏమిటి అంటే, ఆయుర్వేదం కొత్తది, భిన్నమైనది కాదు. అష్టాంగ యోగములతో కూడుకున్న ఆయుర్వేదము ప్రాథమికంగా గొప్పగా అని కాకుండా ప్రతి ఇంటా ఉండేటటువంటి పోపుల పెట్టెతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వంటింట్లో లభించేటటువంటి జీలకర్ర, సైంధవ లవణం, ధనియాలు, చింతపండు, పెసరపప్పు, కందిపప్పు ఆహార పదార్థాల వినియోగాన్ని సక్రమంగా సమతూల్చుకోవడం ద్వారా, సరిపోల్చుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని చెప్పడమే పరిహార విజ్ఞానం, సంప్రదాయ విజ్ఞానం. ఆధ్యాత్మిక కోణంలో ఈ పదార్థాలను దానమిస్తాం, దైవానికి నైవేద్యంగా సమర్పిస్తాం, ప్రసాదంగా వితరణ చేస్తాం. ఆయుర్వేద కోణంలో ఈ పదార్థాలను ప్రామాణికంగా విలువలు తెలుసుకొని ప్రామాణికతతో ప్రమాణంగా స్వీకరిస్తాం. ప్రమాణంగా పరిమితితో కూడుకున్నప్పుడు ఈ పదార్థం మనకు అమృతమయమై మారుతుంది, అమృతతుల్యమై ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఇవి ప్రాథమికంగా పెసరపప్పుకు ఉండేటటువంటి వివిధ ప్రయోజనాలు. బహుళంగా పెసరపప్పును వినియోగిద్దాం, బుద్ధి కుశలతను పెంచుకుందాం, మరింత ఆనందంగా మళ్ళీ రేపు కలుసుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు. వస్తువుని మార్చి చూపిస్తే ఇంద్రజాలం. ఏదో ఓ సంచి పట్టుకొచ్చి మీకు దాన్ని విప్పేసి చూపించేసి అందులో 2 వెలగపళ్ళు పడేసి 2 వెలగపళ్ళు 2 చిలకలు చేసేసాడు అనుకోండి, ఇంద్రజాలం. కానీ వస్తువుని చేయడం కాదు, కాంతి తీసుకొస్తే ఇంద్రజాలం. మామూలు ఇంద్రజాలం కాదు, మహేంద్రజాలం. ఆవిడ కాంతి చూపించింది, అది మహేంద్రజాలం. ఏ కాంతి చూపించింది?
మల్లె పువ్వుల్లాంటి దంతములలోంచి సుషమా కాంతి చూపించిందే అది చాలా గొప్ప, అది కనపడాలి. ఇవన్నీ ఇంకా ఏదో కొంతైనా కనపడతాయి. కాంతి ఎలా కనపడుతుంది? ఆ కాంతి కనపడిందా మీరు ఇక చకోర పక్షి అయిపోయారు అని గుర్తు. ఎందుకో తెలుసా? శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో శ్లోకం చేస్తారు. అందులో అంటారు, స్మితచ్రోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసీత్తతిరసతయా చించు జడిమ అతస్తే సీతాంశో అమృతలహరీ ఆమ్లరుచయా పిబంతి స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంచి కథియా అన్నారు. ఇక్కడ ఒక కాంచి అన్న మాట పడింది, అర్థం వేరనుకోండి. చకోర పక్షులని లోకంలో ఉంటాయి. ఆ చకోర పక్షులకి ఒక విచిత్రమైన పేరుంది. అచ్చ తెలుగులో చెప్పాలి అంటే వెన్నెల పులుగు అంటారు ఆ పక్షిని. దానికి ఒక అలవాటు. అది ఏం చేస్తుంది అంటే వెన్నెల తింటుంది. అంటే మీరు ఆశ్చర్యపోకూడదు, అలా ఉంటాయా అండి, అలా తింటాయా అండి అనకూడదు. సింహానికి నేను అన్నం తింటానంటే విచిత్రంగా ఉంటుంది, ఏమిటో వాడు అలా అన్నం తింటాడు ఏమిటో ఉంటుంది. నేను అన్నం తినడం నాకు సాధారణం, సింహానికి మాంసం తినడం సాధారణం. చీమకి ఇంత పంచదార తింటే కడుపు నిండిపోతుంది. అలా ఎలా నిండుతుందో అంటే అది సృష్టి అంతే. తేనెటీగ పువ్వులో ఉన్న మకరందం తాగుతుంది, అలా ఎలా తాగుతుంది? నీకు రాదని దానికి రాదంటే ఎలా? అది తాగుతుంది అలాగే, దానికి అలవాటు. అది అలాగే తాగుతుంది, బతికున్నంతకాలం తేనె తాగుతుంది. అలా తాగుతుందా అండి అనకూడదు, తాగుతుంది. ఎన్నో తింటున్నట్టే అవి కూడా తింటాయి. నీకు తెలియనివి తినేవి కొన్ని ప్రాణులు ఉంటాయి. కాబట్టి చకోర పక్షి ఏం చేస్తుంది అంటే చంద్రబింబంలోంచి వచ్చేటటువంటి వెన్నెల తింటుంది. దానికి అది లక్షణం. ఆ వెన్నెల తినడానికి అలవాటు పడిపోయిన చకోర పక్షికి ఓ రోజున ఓ ఆలోచన వచ్చిందిట. వెన్నెల ఎక్కడి నుంచి వస్తుంది? చంద్రుడి నుంచి వస్తుంది. అమ్మవారిని ఏమంటారు? పౌర్ణమి నాటి చంద్రబింబం ఎలా ఉంటుందో ఆవిడ ముఖం అలా ఉంటుంది అంటారు కదా. అందుకని ఓసారి వెళ్ళి మనం అమ్మవారి ముఖాన్ని చూస్తే ఎలా ఉంటుందో, అందులో వెన్నెల ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నట్ట. అనుకుని ఇవన్నీ కలిసి గుంపు కట్టుకుని ప్రయాణం చేసి అమ్మవారి దగ్గరికి వెళ్ళి, రాకాచంద్ర సమాన కాంతి వదన నాకాధిరాజస్తుత, పౌర్ణమి చంద్రమండలంలో ఆవిడ ముఖం ఉంది, అందులోంచి కాంతులు వస్తున్నాయి. ఆ కాంతిని మామూలు వెన్నెలకు తినేసేయాలి. వాటికి అలవాటు వెన్నెలు కనబడితే తినేస్తాయి. పిల్లలు చూడండి, ఏది కనపడినా నోట్లో పెట్టేసుకుంటారు. అలా అవేం చేసాయంటే వెన్నెల కదా అనుకుని తినేసాయి. మామూలు చంద్రబింబంలోంచి వచ్చే వెన్నెలకి అమ్మవారి ముఖంలోంచి వచ్చేటటువంటి కాంతికి సమాన ధర్మం ఉంటుందా? ఉండదు. ఇవేం చేసాయి? వెళ్ళి అమ్మవారి ముఖంలోంచి వచ్చేటటువంటి కాంతి తాగేసాయి. తాగేయడంతో వాటి నోళ్ళు బెర్ర బిగిసిపోయాయి తీపితోటి. అది అమృతం తాగేసాయి. ఇప్పుడు పుల్లగంజి ఏదైనా తాగితే తప్ప నోరు విరగదు, పుల్లగంజి తాగుదాం అనుకున్నాయిట. పుల్లగంజి ఎక్కడ దొరుకుతుంది అంటే చంద్రుల్లోంచి వచ్చే వెన్నెల వాటికి పుల్లగంజి అయింది. అప్పటి నుంచి ఇప్పటికీ తాగుతూనే ఉన్నాయి, కానీ ఆ తీపి విరగలేదు. ఆవిడ ముఖంలోంచి వచ్చే దీప్తి అలా ఉంటుంది. కాబట్టి ఆ శంకరాచార్యులు వారు స్మితజ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసీత్తతిరసతయా చించు జడిమ అతస్తే సీతాంశో అమృతలహరీ ఆమ్లరుచయా పిబంతి స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంచికధియా. ప్రతి రాత్రి తాగుతూనే ఉన్నాయి, అయినా ఇప్పటికి చకోర పక్షులకి నోటికి పట్టుకున్న తీపితనం వదల్లా. పుల్లగంజిలా చంద్రుడిది వెన్నెల తాగిన. అంటే మహాతల్లి ఆవిడ యొక్క ముఖంలోంచి వచ్చేటటువంటి కాంతి, ఆవిడ చిన్న చిరునవ్వు ఎలా ఉంటుందో చెప్పడానికి మూకశంకరుడు చేసిన ఒక్క శ్లోకాన్ని అనుభవించడానికి మీరు ఎన్నాళ్ళు ధ్యానం చేయండి, ఇది ఒక్కటి చాలు, తరింప చేసేస్తుంది. అందుకే మూకశంకరులే ఒక చోట మందస్మిత శతకమని ఒకటి చేశారు కదా, చిన్న చిరునవ్వు గురించి. మందస్మితం అంటే అంతే, చాలా అందంగా ఉంటుంది అమ్మవారి నవ్వితే. ఆ మందస్మితం చేసింది ఎప్పుడు? ఆయన ఆర్యాశతకం చెప్పారు. ఆవిడ ఇటు తిరిగి ఉంది, ఆయన ఇటు తిరిగి ఉన్నారు కింద కూర్చుని. పేక ఆవిడ అటు తిరగలేదు, తిరగకుండానే ఇలా వింటూ కావ్యాలాప వినోదిని అన్నీ వింటుంటుంది కదా, సంతోషించి అంది. అలా అవ్వగానే నవ్వు మీద 100 శ్లోకాలు చెప్పారు. అమ్మ నీ నవ్వు ఎంత గొప్పదో తెలుసా అని మందస్మిత శతకంలో శ్లోకం చెప్పారు. చెప్పకుండా ఉండలేనని చెప్పేస్తాను ఇప్పుడు. అందులో ఆయన మాట అంటారు, అశ్రాంతం పరతంత్రిత పశుపతిస్త్వన్మందహాసాంకురై శ్రీకామాక్షి తదీయ వర్ణ సమతా సంగేన శంకామహే ఇందుం నాక ధునించ శేఖరయతే మాలాంచ ధత్తే నవై వైకుంఠైరవకుంఠనంచ కురుతేర్ధూళీచయుర్భాస్మనై అన్నారు.
మహానుభావుడు మూకశంకరులు వారికి కామాక్షి పరదేవత పలికింది, అందుకు పడ్డాయి ఆ శ్లోకాలు. అమ్మా, శంకరుడు నీ పక్కనే కదా కూర్చుంటాడు కాదా, నువ్వు ఆయన పక్కనే కదా కూర్చుంటావు. కూర్చుంటారంటే దాని అర్థం ఏదో ఓ ఇంటి యజమానురాలు అనుకోండి. కాసేపు ఒక నాటకీయమైనటువంటి సన్నివేశాన్ని తీసుకొస్తున్నారు మూకశంకర్లు. ఏదో ఇంటి యజమానురాలు ఎప్పుడూ పక్కన కూర్చోకుండా ఎలా ఉంటారండి? ఎవరూ లేనప్పుడైనా ఏదో పక్కన కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కదా. మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన ఏదో ఆవిడ ఏదో చెప్పింది, ఏమండి పాపం ఆ కోటేశ్వరరావు ఏదో ఉన్నాడు, వాడిని అనుగ్రహించాలండి అని ఏదో చెప్తాను. అలాంటావా అని ఇలా చూశాడు. చూసేటప్పటికి ఆవిడ చిన్న నవ్వు నవ్వి, ఆ చిన్న నవ్వు యొక్క అందం చూశాడు. ఆవిడ అలాగే కూర్చొని నవ్వుతుంటుంది ఏమిటి, ఇంకా అదే పనే. ఆవిడ అన్నపూర్ణ, లోకానికి అన్నం పెట్టద్దు, ఆవిడేదో పని మీద వెళ్ళింది. కానీ ఈయనకేమైందంటే ఇంకా నవ్వే గుర్తొస్తోంది. అశ్రాంతం పరతంత్రిత పశుపతి స్త్వన్మందహాసాంకురై. ఆయన ఏం అల్పుడుగాడు, ఏ మనసులో దృఢత్వం లేనటువంటి చపల చిత్తం ఉన్నవాడు కాదు. పశుపతే పశుపతి. పశువు అంటే 3 లక్షణాలు ఉంటాయి. పాశము, కట్టడానికి కర్ర, అలాగే కంఠము. ఈ 3 కలిపితే పాశం అవుతుంది. కర్మ, జన్మ, చేసుకున్నటువంటి ప్రారంధాన్ని అనుభవించడం, ఈ 3 కలిపితే మనం అందరం పశువులం. ఆయన పశుపతి. ఆయన బంధం ఇప్పేశాడు అనుకోండి, ఆయనలో కలిసిపోతాం. అందుకే శంకర భగవత్పాదులు శివానంద లహరిలో అంటారు, అమ్మా పశుమాం సర్వజ్ఞ ప్రతిత కృపయా పాలయ విభో అంటారు. నేను పశువుని శంకర, నువ్వు పశుపతివి, నన్ను నీలో కలుపుకో అంటారు. పశుపతే, పశువుల పాశములు విప్పగలిగినవాడు, బంధనములు విప్పగలిగినవాడు, అంతటి మహానుభావుడు. అయినా అమ్మా నాకు సంశయం వచ్చిందమ్మోయ్, అనుమానం. ఏమిటి శంకరా అంది అమ్మవారు. అమ్మ అశ్రాంతం పరతంత్రి తత్ పశుపతి స్త్వన్మందహాసాంకురై. అది చాలా చిన్న నవ్వు. మందస్మితం అంటే ఆవిడే అంటుంది అంతే, చిన్ని నవ్వు. ఆ చిన్ని నవ్వు పసిపిల్లలు చూడండి, చాలాసేపు ఏం నవ్వరు, చిన్న నవ్వు నవ్వుతారు. అప్పుడు వెంటనే ఏదో మెరుపు మెరిసినట్టు చూసేసి ఆనందపడిపోవాలంతే, గుర్తుపెట్టుకుని వస్తాను. నవ్వు 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 అంటే ఏం నవ్వరు, ఆ గడ్డం మీద ఏదో ఇలా అంటే అంటారు, అప్పుడు చూసి ఆనందపడిపోవాలంతే, ఇది గుర్తుపెట్టుకుని. అలా నీ నవ్వు ఒకసారి చూశాడు, నువ్వు వెళ్ళిపోయావు. ఏదో వంట చేసుకోవడానికో, భక్తులను అనుగ్రహించడానికో, అభిరామ భట్టుకి అనుగ్రహం ఇవ్వడానికో వెళ్ళిపోయావు. ఆయనకి ఇదే పట్టుకుంది బుర్రలో, అబ్బాయి ఎంత బాగా నవ్వుతుందో, మా ఆవిడ ఎంత బాగా నవ్వుతుందో, మా ఆవిడ ఎంత బాగా నవ్వుతుందో అని ఆ నవ్వే గుర్తు తెచ్చుకుంటున్నాడు. ఆ నవ్వు తెల్లగా ఎంతో అందంగా ఉంటుంది, చిన్న నవ్వు. ఆయన ఏం పని చేస్తున్నా ఇంకేమవుతోంది, పరతంత్రిత. ఏ పని చేస్తున్నాడో ఆ పని గుర్తుండట్లేదు, ఆ నవ్వే గుర్తొస్తోంది.